అండి, వెల్కమ్ టు ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో ఈరోజు వచ్చైతే నా మాక్ టెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. నేను ఇప్పుడైతే ఇది రాశాను. సో మార్క్స్ అనేది నేను క్లియర్గా చూస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, సెక్షనల్ ప్రకారం ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది 80/80 క్వశ్చన్స్ అండి. డ్యూరేషన్ 45 minutes. టోటల్ మార్క్స్ 71.25 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ అండి. టైం టేకన్ వచ్చేసరికి 43 minutes రాశాను. ర్యాంక్ ఇంత వచ్చింది. సో ఎక్కడ మిస్టేక్స్ జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో రీజనింగ్ క్వాంట్ 40 out of 40 అనేది అటెంప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇందులో 4 క్వశ్చన్స్ అనేది రాంగ్ అయింది, 36 అనేది కరెక్ట్ అయింది. న్యూమరికల్ బట్టి 37 కరెక్ట్ అయింది. సో 4 మార్క్స్కి 1 మార్క్ నెగిటివ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ 3 మార్క్స్కి 0.75, అంటే మనకి 0.25 కదా ఒక్కొక్క నెగిటివ్ మార్కింగ్కి. సో 1.75 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ మొత్తం పోగా 71.25 మార్క్స్ అనేది రావడం జరిగింది. సో నా యాక్యురసీ వచ్చేసరికి 90%, 91.25. అబోవ్ 90 అనేది మెయింటైన్ చేస్తే కొంచెం బాగుంటుంది అనేది. సో దీస్ ఆర్ మై మార్క్స్ అండి. ఎగ్జామ్ అయితే ఒక్క నిమిషం, క్వశ్చన్ పేపర్. సో ఇది నా స్కోర్ కార్డ్ 71.25 అవుట్ ఆఫ్ 80. నెక్స్ట్ పీఓ మార్క్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో పీఓ వచ్చేసరికి ఈ ఎగ్జామ్ని సరిగ్గా రాయలేదు, ఎందుకంటే మధ్యలో ఎక్కువసేపు ఎగ్జామ్ మా బాబు వచ్చి డిస్టర్బ్ చేయడం వల్ల ఆపేయటం జరిగింది. సో నేను ఇది 13th అయితే సో పిఓ వచ్చేసరికి 54.25 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 అండి. సో రిజల్ట్ చూపిస్తాను అసలు ఎన్ని అటెంప్ట్ చేశాను అనేది. సో రీజనింగ్ 32 అటెంప్ట్ చేశాను, అంటే క్వాంట్ 31 అండి నేను అటెంప్ట్ చేసిన అటెంప్ట్స్ ఇవి. సో మొత్తం ఓవరాల్గా 63 అటెంప్ట్స్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి 28 మార్క్స్, 28 క్వశ్చన్స్ అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వాంట్ వచ్చేసరికి 28 to 28 56, ఇక్కడ 63, అంటే దగ్గర దగ్గర మనకి 7 మార్క్స్ అనేది 7 క్వశ్చన్స్ అనేది డిఫరెన్స్ ఉంది. సో దీనిలో 4 మార్క్స్ పోయాయి కాబట్టి 1 మార్కు. అండ్ 3 క్వశ్చన్స్కి 31 కదండి, ఇక్కడ 28, సో 0.75, సో 54.25 మార్క్స్ అండి. సో నేను అటెంప్ట్ చేసిన వాటితో పోల్చుకుంటే 88.89 యాక్యురసీ అనేది ఉంది. సో ఏ ఎగ్జామ్ రాసిన అటెంప్ట్స్ తక్కువైనా కానీ నా ఉద్దేశం ఏంటంటే 90% అలా యాక్యురసీ అనేది ఉంటే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో మీకు ఎలా మార్క్స్ వస్తున్నాయి, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి మీరు కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ టైము నేను మెయిన్స్లో మెయిన్స్ టెస్టర్స్ రాస్తున్నాను. నేను మెయిన్స్లో ఎలా మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.